हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल इंकोक चिन्न कुकिंग व्लाग अंडी कुकिंग वीडियो व्लाग ఏం కాదు చిన్న కుకింగ్ వీడియో అండి ఇదేంటంటే పెసల పప్పుతో కర్రీ అండి ఇది చపాతీ లెగ్ గాని సంగటి లెగ్ గాని రైస్ లెగ్ గాని పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం పెసల పప్పు ముందుగా నానబెట్టుకొని ఉండాలండి నానబెట్టుకోకపోతే కొన్ని విజిల్లు ఎక్కువ అవుతాయి అన్నమాట ఇక్కడైతే నేను నానబెట్టుకోలేదండి డైరెక్ట్ గా అట్లే వేసేసాను ఇలా కుక్కర్ లో అయితే తొందరగా ఉడుకుతాయి కాబట్టి కుక్కర్ లో అయితే ఉడకబెట్టానండి ఎలా ఉడకాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉడకాలండి అప్పుడే కర్రీ అయితే మనకు టేస్ట్ గా ఉంటుంది ఎలా ఉంటుందనేది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా ఇక్కడైతే గంటితో మెదుపుకోవాలండి ఎక్కువ స్మాష్ చేయొద్దండి పప్పు కట్టితో ఎనపద్దు తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక పెనం పెట్టుకొని దాంట్లో పోపు పెట్టుకోవడమే అండి చాలా సింపుల్ అండి ఒక 15-20 మినిట్స్ లో అంటే చాలా తొందరగా అయిపోతుంది అర్జెంట్ గా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ కర్రీ అయితే చేసుకోండి తొందరగా అయిపోతుందండి పోపు గింజలంతా వేసిన తర్వాత వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ ఇక్కడైతే మనం కారం వాడమండి కాబట్టి పచ్చిమిరపకాయలు మీకు ఎన్ని కావాలనేది మీ కారానికి తగినట్టు వేసుకోండి తర్వాత కరివేపాకు ఉల్లిపాయ సాల్ట్ వేసానన్నమాట ఇవి చాలా బాగా వేగాలి వేగిన తర్వాత ఒక 2 టమోటాలు అండి పులుపుకు తగినట్లు అంటే మీకు ఎక్కువ పుల్లగా కావాలంటే ఇంకొక 2 వేసుకోండి సరిపోతుందంటే ఒక 2తో సరిపోతుంది ఫైనల్ గా మసాలా వచ్చేసి సాల్ట్ గరం మసాలా ధనియాల పౌడర్ అండి అంతే ఇంకా కారం అయితే మళ్ళీ యాడ్ చేయము మనం వేసిన పచ్చిమిరపకాయలు అన్నమాట మనం ఉడికించుకున్న పెసలపప్పుని పెసల్లును ఇవి 3 పెసలు అండి అంటే పొట్టు తీకని ఉంటాం కదా ఆ పొట్టు తీని పెసలు అలాగే డైరెక్ట్ గా చేసుకోవడం అన్నమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి హెల్తీ రెసిపీ అన్నమాట ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఫైనల్ గా మనకి ఎన్ని వాటర్ గాల్లో అన్ని పోసుకొని ఇది కొంచెం పల్చగానే ఉండాలండి ఆరే కొద్ది కొంచెం అంటే చల్లారే కొద్ది కొంచెం చిక్కబడుతుంది గట్టిగా అవుతుందన్నమాట సో కొంచెం పల్చగా చేసుకొని చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ ట్రై చేసి నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్